ఢిల్లీలో యమునా నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రమాదకర స్థాయిలో యమునా నది ప్రవహిస్తోంది. నదికి ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. ఎగువ నుంచి యమునా నదిలో చేరుతున్న వరద నీటితో ఢిల్లీలోని మయూర్ విహార్, రింగ్ రోడ్, సివిల్ లైన్స్, బెలా రోడ్, సోనియా విహార్, యమునా బజార్ వంటి ప్రాంతాలు నీటి మునిగాయి. రైల్వే పాత వంతెన వద్ద నదీ ప్రవాహం 210 మీటర్లు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం యమునా నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొన్ని రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఢిల్లీ సెక్రటేరియట్ను వరద నీరు ముంచెత్తుతోంది. నది ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. ఎగువ నుంచి యమునా నదిలో చేరుతున్న వరద నీటితో ఢిల్లీలోని రింగ్ రోడ్, సివిల్ లైన్స్, బెలా రోడ్, సోనియా విహార్, అలాగే యమునా బజార్ వంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధాని జలమయమైపోయింది. దాదాపు 12,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. యమునా నది తీర ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల ప్రజల కోసం ఏర్పాటు చేసిన పలు రిలీఫ్ క్యాంపులు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలన్నీ కూడా వరదల్లో చిక్కుకుపోవడం దేశ రాజధానితో వరద తీవ్రతకు అద్దం పడుతోంది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మయూర్ విహార్ ఫేజ్ 1 నీట మునిగిపోయింది. మొత్తం కూడా చూస్తే కనుక విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. పాత రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో యమునా నది ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా అలీపూర్ ప్రాంతంలో రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో పలు వాహనాలు నీట మునిగాయి. ఢిల్లీ మెట్రో స్టేషన్ కూడా వరద ముంచెత్తింది.